ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉన్నారు. 121వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 121. మనం గతంలో చూసినట్టుగా ఈ కీర్తన బహుశా హిజ్కియా దినాల్లో అష్షూరు సైన్యం యోధా రాజ్యంతో యుద్ధం చేయడానికి వచ్చిన సందర్భంలో రాయబడిందిగా మనం భావిస్తూ ఉన్నాం. ఇది ఆ తరువాత దినాల్లో బబులోను చెర నుండి తిరిగి వచ్చిన వారు ఈ కీర్తనను తరచుగా ఉపయోగించి ఉండొచ్చు. లేకపోతే యెహోవా పండుగ సమయాల్లో యెరూషలేమునకు దూరం నుండి వచ్చే యాత్రికులు దీనిని పాడి ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరాలు బాలునిగా ఈ పాటలు పాడుకుంటూ తల్లిదండ్రులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళిన దృశ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. ఆయన శిష్యులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళే సమయంలో కూడా ఈ పాట వారితో కలిసి పాడి ఉండవచ్చు. ఈ కీర్తన అన్ని పరిస్థితులకి సరిపోతుంది. దీనిని మనం మన పరిస్థితులకు కూడా అన్వయించుకోవచ్చు. దేవుని ప్రజలైన వారు ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి ఆమోదయోగ్యమైన కీర్తన ఇది. ఇప్పుడు మనం దీన్ని హిజ్కియా పరిస్థితులకు అన్వయించి ధ్యానిద్దాం. హిజ్కియా యెరూషలేములో ఉండి శత్రువు ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. మానవరీత్యా చూస్తే పరిస్థితులు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ కీర్తన ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఈ కీర్తనలో ఇద్దరు మాట్లాడుతున్నారు. మొదటి 2 వచనాలు నేను అని ఒకరు అంటున్నారు. మిగిలిన కీర్తన అంతా నీవు అంటూ రెండవ వ్యక్తి అంటున్నట్లుగా ఉంటుంది. మొదటి వ్యక్తి సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవునిలో తన్ను తాను బలపరుచుకుంటున్నాడు. మొదటి వ్యక్తి మాటలకు రెండవ వ్యక్తి జవాబిస్తున్నాడు. చెదరిపోని విశ్వాసంతో సర్వశక్తుడైన దేవుని వైపు వేలు చూపించి మొదటి వ్యక్తిని ఆ రెండవ వ్యక్తి బలపరుస్తూ ఉన్నాడు. బహుశా మొదటి వ్యక్తి హిజ్కియా, రెండవ వ్యక్తి యెషయా కావచ్చు. ఈ కీర్తన వ్రాయడం ముగించి హెబ్రీ కీర్తనల పుస్తకంలో చేర్చబడిన తరువాత దీనిని 2 బృందాలుగా పాడేవారు. లేకపోతే ఒకరు పాడుతూ ఉంటే మొదటి 2 వచనాలు ఒకరు పాడితే మిగిలిన గాయక బృందం వారు స్వరం పెంచి మిగిలిన వచనాలు గట్టిగా పాడారు. ఏది ఏమైనా మనకి చీకటి కమ్ముకొని భవిష్యత్తు అంధకారంగా మారినప్పుడు తప్పకుండా పాడవలసిన పాట ఇది. మొదటి 2 వచనాల్లో యెహోవాయే నా రాజు అనే మాట మనకు అర్థమవుతుంది. అష్షూరీయులు వస్తున్నారనే వార్త వచ్చింది. భయంకరమైన అష్షూరు సైన్యం ఇతర పట్టణాలని, రాజ్యాలని పూర్తిగా నాశనం చేసి చుట్టుప్రక్కల ప్రాంతాలను తుడిచివేసి యెరూషలేము వైపుగా కదిలి వస్తున్నారు. వాళ్ళు చేస్తున్న అకృత్యాలను గూర్చి ప్రతి ఇంట్లో కథలుగా చెప్పుకుంటున్నారు.
చాలామంది యెరూషలేము నివాసులకు ఇశ్రాయేలు దేశంలో షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రాంతంలో బంధువులు ఉన్నారు. షోమ్రోను పట్టబడిన తర్వాత ఆ పట్టణంలోని వారిని చిత్రహింసలు పెట్టి చంపారు, సజీవ దహనం చేశారు, ముండ్లు మంచం పైన పొరండుబెట్టి చనిపోయే వరకు బాధలు పెట్టారు. భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఒక ప్రక్క లొంగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఉంది. లొంగిపోతే వేరే చోట్లకు వారిని కాలినడకన మైళ్ళ కొద్ది దూరం కఠినమైన వాతావరణంలో తీసుకెళ్ళిపోతారు. ఆ పరిస్థితులు తట్టుకుని ఎక్కువ మంది బ్రతకరు. చిన్నపిల్లలు, బలహీనులు, వృద్ధులు, గాయాలతో ఉన్నవారు, అంగవైకల్యం గలవారు మార్గంలోనే చనిపోతారు. ఇప్పుడు లొంగిపోవాలా లేకపోతే ఎదిరించాలా అనేది తేల్చుకోవాలి. యుద్ధం అంటేనే రక్తపాతం, కరువు, వ్యాధులు. చివరకు లొంగిపోతే ఆగ్రహించిన సైన్యం పెట్టే బాధలు, దారుణమైన మారణకాండ, మానభంగాలు, చిత్రహింసలు, బానిసలుగా అమ్మివేయడం, ఇవన్నీ కూడా యుద్ధం యొక్క ఫలితాలు. ఆందోళనలో ఉన్న రాజు కదిలిపోతున్నాడు. లొంగిపోవడమే మంచిదేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అట్లాంటి పరిస్థితుల్లో మొదటి వచనంలో అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటున్నాడు. కొండల తట్టు నుండి తనకు సహాయం వస్తుందని కీర్తనకారుని ఉద్దేశం కాదు. హిజ్కియా రాజ్యానికి వచ్చి రాజైన తర్వాత మత సంస్కరణలు అమలు చేసే వరకు యెరూషలేము చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా విగ్రహారాధనతో నిండిపోయినాయి. అక్కడ బయలుకు ఉన్నత స్థలాలను కట్టారు. హేయమైన కార్యాలు అక్కడ జరిగాయి. కొండలన్నీ అపవిత్రపరిచినందుకు ఇశ్రాయేలీలు మూల్యాన్ని చెల్లించుకున్నారు. కొండల నుండి సహాయం ఏమీ లేదు. ఆ కొండలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ కొండల మీదే యెరూషలేము కట్టబడింది. ఆ పర్వతాలు యెరూషలేము చుట్టూ ఉన్నాయి. ఇతర దేశపు రాజధానుల్లాగా యెరూషలేము నది ఒడ్డున లేదు. బబులోను, రోము ఇవన్నీ నదీ తీరాన్ని ఉంటాయి. తూరు, సీదోను పట్టణాలు సముద్ర తీరాన్ని ఉన్నాయి. ఈజిప్టు లాగా వర్తక మార్గాలైన రహదారుల్లో లేదు. ఇది లోపలికి ఉన్న పట్టణం. కిద్రోను లోయ, హిన్నోము లోయ దానికి దగ్గరగా ఉన్నాయి. మధ్యధరా సముద్రానికి 2550 అడుగుల ఎత్తులో, మృత సముద్రానికి 3800 అడుగుల ఎత్తులో ఈ పట్టణం ఉంది. స్ఫూర్తినిచ్చే ఆ కొండలను చూసిన తర్వాత సన్హెరీబును ఎదిరించాలనే తీర్మానం భక్తునికి మరింత దృఢమైంది. ఆ కొండల కంటే కూడా ఎత్తైన స్థలం మీద అతడు తన దృష్టిని మళ్లించాడు. అందుకే యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అంటాడు 2వ వచనంలో. ఆ కొండలను సృజించిన దేవుడే నాకు సహాయకుడు. యెషయా అప్పటికే రాజుకు ధైర్యం చెప్పి ఉండొచ్చు. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును అని యెషయా భక్తుడు బహుశా రాజుని ధైర్యపరిచి ఉండొచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. రాజు యెరూషలేము చుట్టూ ఉన్న ఎత్తైన ప్రాకారాల మీద నిలబడితే ఆ కొండలు కనిపిస్తున్నాయి. తన దేవుడే ఆ కొండలను సృష్టించాడు అనుకుంటున్నాడు. ఆయన తన బలమైన హస్తముతో ఆ కొండలను పెకలించి త్రాసులో వేసి తూయగలడు. కనుక సన్హెరీబుకి ఎందుకు భయపడాలి? యెహోవాయే తన రాజు, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆకాశ విశాల వీధిలో ఉన్న కోట్ల కొలది నక్షత్రాలు కంటికి కనబడనంత దూరంలో చేతితో విసిరేవేయగలవాడు ఆయన. మహా గొప్ప నక్షత్రాల స్వరూపాన్ని మార్చివేసి వాటి బొటన వ్రేలు, చిటికిన వేలు మధ్యలో వాటిని పట్టుకోగలడు.
మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడి మీద రాజైన హిజ్కియా ఆధారపడినటువంటి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా సన్హెరీబు యుద్ధాన్ని తలపెట్టాడు. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, యెహోవాయే నన్ను కాపాడువాడు. దేవుడు మన ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఈ తలంపు ఈ కీర్తనలో 6 సార్లు కనబడుతుంది. 3-4 వచనాలకు చూస్తే, దేవుని గూర్చి తలంచినప్పుడు హిజ్కియాకు క్రొత్త ధైర్యం వచ్చి అతని విశ్వాసం బలపడింది. మనం ఎంతగా అలసిపోతామో మన దేవుడికి తెలుసు. ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు అంటున్నాడు. అంటే ఆయన నిన్ను అలసిపోనివ్వడు అనే అర్థం కూడా ఉంది. రాజు చాలా ధైర్యంగా నిలబడ్డాడు. అష్షూరుకు విరోధంగా నిలబడిన ఏ దేశం కూడా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. వాళ్ళ ప్రతీకారం చాలా వేగంగా, క్రూరంగా, వింటేనే రక్తం గడ్డకట్టేలా ఉంటుంది. రాజు ధైర్యంగా నిలబడ్డాడు కనుక అతడు తొట్టిల్లకూడదని, మనం బలహీనులం గనుక చాలా సులువుగా పడిపోతామని కీర్తనకారుడు అంటున్నాడు. పడిపోకూడదని ఆశిస్తున్నాడు. దేవుని కొరకు నిలబడినప్పటికీ 2 ఆలోచనలు మనలో ఉంటాయి. రెండో ఆలోచన అనేది అన్నిసార్లు క్షేమం కాదు. మనం జాగ్రత్త పడి సమస్యను అంచనా వేసి లెక్కగట్టడం అనేది రెండవ ఆలోచన. మనం ఎంత త్వరగా కునుకుతామో కూడా దేవుడికి తెలుసు. అందుకే 3వ వచనంలో అంటాడు, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. దేవుని కొరకు కొన్ని తీర్మానాలు చేసుకుని తర్వాత వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. రాజు ఇప్పుడు తాను చేసిన తీర్మానాలను గుర్తుపెట్టుకుంటే కునుకక కాపాడే దేవుడు తన కనుదృష్టిని అతనిపై ఉంచుతాడు. ఈ సందర్భంలో కీర్తనకారుడు మరో మెట్టు పైకెక్కి మరింత ధైర్యంగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. ఆయన సాధారణ కాపరాదారుడు కాదు. ఆయన అలసిపోయేవాడు కాదు. అంతరిక్షాన్నే ఉదాహరణగా చూడండి. ప్రతి నక్షత్రం, ప్రతి పాలపొంత, మండుచున్న ప్రతి గోళం, వాటి భౌతికపరమైన శక్తిని గూర్చి మనం పాఠాల్లో నేర్చుకుంటూ ఉంటాం. సూర్యుడు ఒక అగ్నిగోళం, అది ఒక మధ్య రకమైన నక్షత్రం అని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు. చిన్నదైనా పెద్దదైనా దాని చుట్టుకొలత 8,64,000 మైళ్ళు. అదంతా కూడా వాయువే, కొన్ని కోట్ల టన్నుల వాయువు. దాని మధ్య భాగంలో ప్రతి చదరపు అంగుళానికి కొన్ని లక్షల పౌండ్ల పదార్థం మండుతూ ఉంటుందండి. ప్రతి సెకనుకు 6,570 టన్నుల వాయువు మండుతుంది అన్నమాట. ఇది ఒక సూర్యుడి లెక్క మాత్రమే. సూర్యుడంట ఇలా మరో 50 లక్షల కోట్ల సంవత్సరాలు మండుతానే ఉంటాడంట. ఒక సూర్యుని లెక్క ఎంత ఉంటే అంతరిక్షంలో ఉండే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, వాటిని లెక్కలు వేయడం మానవునికి అసాధ్యం. ఇటువంటి వాటిని సృష్టించిన దేవునికి కునికి నిద్రపోయేంత అవసరం లేదు. ఆయన అలసిపోయే సమస్యే లేదు. తన బిడ్డల మీద తన కనుదృష్టి ఉంచి తప్పనిసరిగా ఆయన మనల్ని కాపాడుతాడు. మనం బలహీనులమని కీర్తనకారుడు గుర్తిస్తున్నాడు. 5-6 వచనాల్లో మనం బలహీనులమని కీర్తనకారుడు గుర్తిస్తూ ఉన్నాడు. అన్ని కోణాల్లో మనం సున్నితమైన వారమే. ఇక్కడ 5వ వచనంలో అంటాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. కుడి చెయ్యి అంటే ఖడ్గాన్ని పట్టుకునే చెయ్యి. దేవుడు రాజు యొక్క కుడి ప్రక్కన నిలబడి రాజును
అన్ని వైపుల నుండి రక్షించడానికి తన కుడి చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని నిలిచాడు. అష్షూరు సైన్యం యెరూషలేము ప్రాకారాల వద్దకు రాగానే రాజుకు అటువంటి రక్షణ ఎంతైనా అవసరం. మన బలహీనతలలో దేవుని శక్తి రుజువు చేయబడుతుంది. దేవుడు మన పక్షంగా నిలిచి శత్రువు ఏ వైపు నుంచి వచ్చినప్పటికీ మనల్ని కాపాడతాడు. ఏ వైపు నుంచి శత్రువు దాడి చేస్తాడో మనకు తెలియదు. కొన్నిసార్లు మన కుటుంబాల ద్వారా, మరికొన్నిసార్లు స్నేహితుల ద్వారా శత్రువు మన మీద దాడి చేయవచ్చు. కొన్నిసార్లు మన బలహీనతల ద్వారా కూడా శత్రువు దాడి చేయవచ్చు. మనం బలంగా ఉన్న వైపు నుండి కూడా శత్రువు రావచ్చు. ఏలియా బలం అతని ధైర్యమే. అయితే అంతటి ధైర్యవంతుడు యెజెబెలు మాటలు విని పారిపోయాడు. మోషే బలం అతని సాత్వికం. అయినప్పటికీ మోషే కోపాన్ని ఆపుకోలేక బండను కొట్టాడు. అబ్రహాము యొక్క బలం అతని విశ్వాసం. అయినప్పటికీ కరువు రాగానే అవిశ్వాసంతో అతడు ఐగుప్తుకు వెళ్ళాడు. మనమందరం కూడా ఏదో ఒక విషయంలో బలహీనమే. కనుక దేవుడు మన కుడి పక్కన నిలబడి తాను చాచిన చేతితో మనల్ని రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో మనకు తెలియదు. అన్ని ఋతువుల్లో కూడా మనం బలహీనమే. అందుకే పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అంటాడు 6వ వచనంలో. తూర్పు దేశాల్లో ఎండ దెబ్బ చాలా తరచుగా జరుగుతుంది. ఎండ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో ఇది చాలా ప్రమాదకరమైనది. అలాగే వెన్నెల దెబ్బ కూడా ఉంటుంది. ఇది ఎండ దెబ్బ అంత ప్రమాదకరమైనది కాకపోయినా దీనివల్ల కూడా అనారోగ్యాలు కలుగుతాయి. వెన్నెలలో ఎక్కువగా సంచరించే వాళ్ళకి ఒక రకమైన పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మతి స్థిమితం లేని వారికి పౌర్ణమి అమావాస్య దినాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. మనం అన్ని ఋతువుల్లో బలహీనమే. అయితే దివారాత్రులు మనం బలహీనమని దేవుడు మనల్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని కీర్తనకారుడు అంటున్నాడు. 7వ వచనాన్ని మనం చదివితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అపాయము అనే మాటకు దుష్టత్వము లేదా గాయపడుట అనే అర్థాలు కూడా ఉన్నాయి. మూల భాషలో ఈ మాటకు మంచి నుండి తొలగిపోవుట, మంచి నుండి తొలగిపోవుట అనే అర్థం కూడా ఉంది. మంచి నుంచి తొలగిపోవడం కూడా అపాయమే. దుష్టత్వము అనే మాటకు అష్షూరీయులు సరైన ఉదాహరణ. వారి శిలాఫలకాల మీద వాళ్ళు రాసిన రాతల వలన వాళ్ళ దుష్టత్వము, వాళ్ళ క్రూరత్వము గురించి వాళ్ళు ఎంతగా అతిశయించేవారో, ఎంత గొప్పగా దాన్ని భావించేవారో మనకు అర్థమవుతుంది. యుద్ధములో ఓడిపోయిన వాళ్లను అతి కిరాతకంగా హింసించేవారు. వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా ఒడిగట్టేవారు. అటువంటి సైన్యాన్ని హిజ్కియా ఎదిరించబోతా ఉన్నాడు. వాళ్ళకి నీతి నియమాలు కానీ మంచి చెడులు కానీ లేవు. వాళ్ళ చేతికి అందినది ఏదైనా సరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ వచనం మనలను గూర్చి కూడా చెప్తుంది. మనలో అగ్నిపర్వతం ఉంది. దానిని మనం మన కూడానే మోస్తూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా ఎటువంటి పాపాన్నైనా చెయ్యగలం. అందుకే పౌలు ఎలా అంటున్నాడు, నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అంటాడు రోమాపత్రిక 7:18. దీనిని ఎలా జయించాలి? దీనికి జవాబు పరిశుద్ధాత్మలో ఉంది. క్రొత్త నిబంధనలో శరీరము అనే మాట ప్రక్కనే ఆత్మ అనే మాట కూడా ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే,
శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అంటాడు. గలతీ 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటాడు. గలతీ పత్రిక 5:19 వరకు చూస్తే శరీర కార్యాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. అలాగే ఆత్మ ఫలాలను గూర్చి కూడా స్పష్టంగా వివరించబడింది. శరీరము మనకు విరోధముగా లేచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో మనం కూడా కీర్తనకారునితో కలిసి నా ఆత్మకు అపాయం రాకుండా కాపాడుతావు అని మనం పాడగలం. ఇది మన రక్షణలో ఒక భాగం. మన ప్రభువు యొక్క ఆత్మ పాపము నుండి మనల్ని విడుదల చేయటం మాత్రమే కాక పాపపు శక్తి నుండి కూడా మనకు విడుదలనిస్తుంది. ఇక 8వ వచనంలో మనం చూస్తే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడును అంట. చరిత్రపరంగా చూస్తే హిజ్కియా యెరూషలేములో ఉండిపోయాడు. బయటకు వెళ్ళడానికి, లోపలికి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. అయితే అది తాత్కాలికమే. అతి త్వరలోనే దేవుడు అష్షూరీయులను నాశనం చేసి యెరూషలేము యొక్క గుమ్మాలను విశాలంగా తెరవబోతున్నాడు. అప్పుడు హిజ్కియా తనకిష్టమైనట్లుగా బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఒక కట్టడను నియమించాడు. దాని ప్రకారం యూదులు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు, నడుచుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడాలి. వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకోవాలి. ఇంటి ద్వారబంధముల మీద, పట్టణపు గౌనుల మీద రాయాలి. ఈ వాక్యం అతని ప్రయాణాల్లో, అతని వ్యాపారంలో, ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు, ఇతర లావాదేవీలలో అతడు దారి తప్పకుండా అప్రమత్తం చేస్తుంది. అతడు దేవుని కుటుంబానికి చెందినవాడు గనుక దానికి తగినట్టుగా ప్రవర్తించాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గౌనుల మీద రాయబడిన వాక్యాన్ని ఒకసారి చదవాలి. ధర్మశాస్త్రంతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ దినాల్లో తను చేసిన పనులు, వ్యవహారాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అది చూడాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ద్వారబంధాల మీద రాయబడిన వాక్యాలు చదివి తాను ధర్మశాస్త్రాన్ని విశ్వసించే వ్యక్తిగా తన ఇంటి వారికి కనబడాలి. ఈ దినాల్లో కూడా భక్తిపరులైన యూదులు తమ ఇంటి ద్వారబంధానికి కుడివైపున వాక్యాలను ఒక స్తూపాకార లోహంతో చేయించి, ఆ స్తూపాకార లోహంతో చేసినటువంటి ఆ స్తూపాకార లోహంలో కాగితపు చుట్టలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 వచనాలు, 11వ అధ్యాయం 1-13 వచనాలు రాయబడి ఉంటాయి. అతడు ఇంటికి అంటే ఇంటి లోపలికి బయటకు తిరుగుతూ ఉండగా ఈ కీర్తన 121లో చివరి వాక్యం కంటతగా చెబుతాడు. ఇటువంటి ఆత్మీయ వ్యాయామం మనలను త్రోవ తప్పిపోకుండా కాపాడుతుంది. ఈనాడు మనం కూడా దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. వారికి ఉన్నది ధర్మశాస్త్రమే, 5 పుస్తకాలే, లేకపోతే యెషయా గ్రంథ ప్రతులు అలాంటివి ఉండేవి వాళ్ళకి. కానీ మనకు పూర్ణంగా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం మరింత ఎక్కువగా చూడండి, ఆనాటి కాలంలో కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నప్పటికీ ఎంతోమంది భక్తిపరులు ఉన్నారు. ఈనాడు 66 పుస్తకాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్న మనం పూర్తిగా భయభక్తులు ఉంచలేకపోతున్నాం, భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్య వ్యాయామం మనల్ని త్రోవ తప్పిపోకుండా కాపాడుతుంది. దేవుని నామం అవమానపరచబడే స్థలాలకు మనం వెళ్లకుండా మన పాదాలను సరైన త్రోవలో దేవుని వాక్యం నడిపిస్తుంది. దేవుని వాక్యం మనం నిజాయితీగా వ్యవహరించాలి అనే విషయాన్ని చేస్తుంది.
మన జీవితంలో తప్పటడుగులు వేయకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి. ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మదిస్తూ ఉంది. ఇలాంటి మాటలన్నీ మనం చదువుతాం. కాబట్టి అన్ని పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి దివారాత్రులు దానిని మనం ధ్యానిస్తూ ముందుకు కొనసాగాలి. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.